ఇదిగా మందు తాగితే మావిడి నన్ను కొడతాదేమో కానీ నేను తాగలేదనుకో నీలాంటి వాళ్ళని నలుగురిని నలిపెట్టి నలిపేస్తా. అంటే ఏంటి నన్ను కొడతావా? అంటే నన్ను కొడతావా? ఏం చేస్తావు? ఏంటి రెచ్చిపోతున్నావు? రెచ్చిపోతా. ఏం చేస్తావు? నా మందు తాగి నా మీద రెచ్చిపోతావు నువ్వు. ఏం చేసేది ఏంట్రా? వామ్మో ఈడేంటి ఎలా పడిపోయాడు? ఏమైంది మామయ్య? తాగుదాం రమ్మంటే వచ్చాడమ్మా. మొత్తం తాగి నా మీద గొడవకు వచ్చాడమ్మా. నేనేమనలేదమ్మా, అనవసరంగా గొడవ పెట్టుకున్నాడు. నేను ఊరికే అలా చెయ్యేసానో అలా కింద పడిపోయాడు. చూడమ్మా. ఏంటమ్మా ఉన్నాడా పోయాడా? అమ్మా సరిగ్గా చూడమ్మా. నేను ఈ వయసులో ఆ జైల్లో చెప్పకూడదు వెళ్ళలేనమ్మా. పడిపోయాడు మామయ్య. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. నువ్వు చూసుకుంటావా? అంటే మీరు ఇక్కడే ఉంటే మళ్ళీ గొడవ అవుతుంది కదా మామయ్య, అందుకే చెప్తున్నాను. వెళ్ళండి. అవునమ్మా నిజమే. అది నిజమేనమ్మా. మందు కోసం వియ్యంకులు కొట్టుకున్నారంటే ఊళ్ళో పరువు పోద్దమ్మా. అన్ని జాగ్రత్త ఇంటికి పంపించేసేమ్మా. సరే మామయ్య. అమ్మా వీడిని జాగ్రత్తగా ఇంటికి పంపించేమ్మా. నాకెందుకో భయం వేస్తుంది. సరే. ఏమే ఫారెన్ నుంచి నా కోసం వచ్చావు అనుకున్నాను. ఇలా మా మధ్య గొడవ పెట్టడానికి వచ్చావా? అమ్మా నీ ఫారెన్ వద్దు, నీ ఫారెన్ మందు వద్దు. అమ్మా జాగ్రత్త అమ్మా జాగ్రత్త. చారు, మా నాన్నని దాచిపెట్టి నాతో ఆటలాడతావా? ఇప్పుడు మీ నాన్నని అడ్డు పెట్టుకొని నేను ఆడతాను చూడు ఆట. చెప్పండి, మా నాన్న ఎక్కడున్నారు? చెప్పండి, నిజం చెప్పండి. మా నాన్నని దాచిపెట్టాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఎందుకు ఆయన్ని దాచిపెట్టారు? చెప్పండి, ఎందుకు ఆయన్ని దాచిపెట్టారు? మా నాన్న కనిపించక ఏమైపోయారు అని నేను అల్లాడిపోతుంటే మీ దగ్గర దాచిపెట్టి నాటకాలు ఆడుతున్నారా? చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? చెప్పండి. నాకు మిగిలింది మా నాన్నే. ఆయన్ని నాకు దూరం చేయొద్దు. ఆయన హాస్పిటల్లో కోమాలో ఉన్నారంటే నేను ఆయన్ని కాపాడుకోవాలి. చెప్పండి, ఎక్కడున్నారో చెప్పండి. నువ్వు నీ కూతురు ఎక్కడ దాచిపెట్టారు? చెప్పండి. చిన్ని రోజులు మా నాన్నని మీ దగ్గర దాచిపెట్టారు అంటే ఏదో పెద్ద కారణం ఉంటుంది. ఏంటది? మాట్లాడండి. చెప్పండి, మాట్లాడండి. మా నాన్న ఆ పరిస్థితుల్లో ఉంటే కూడా మీరు దాచిపెట్టి ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారో? చెప్పండి, మాట్లాడండి. మీరు అసలు మనుషులేనా? చెప్పండి. మా నాన్నని ఎక్కడ దాచిపెట్టారు? ఆయన్ని నేను కాపాడుకోవాలి. చెప్పండి. అలాగే వదిలేస్తే మా నాన్నకి ఏమైనా అయితే మీరు తీసుకొస్తారా? చెప్పండి. మీకు ఒక కూతురుంది కదా? తండ్రికి బిడ్డ దూరం అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలీదా? ఎన్ని రోజులు ఒక మనిషిని ఆ విధంగా హాస్పిటల్లో పెట్టి నాకు తెలియనివ్వకుండా చేస్తున్నారా? మీరెంత దుర్మార్గులో! మా నాన్నని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి. చెప్తారు కదా, చెప్పండి. మా నాన్న గురించి నాకు తెలియకుండా మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనివ్వను. పొరపాటున ఈ లోపు మా నాన్నకి ఏదైనా జరిగితే
నిన్ను నీ కూతుర్ని మీ ఇద్దరిని ప్రాణాలతోనే ఉండనివ్వను. చెప్పండి చెప్పండి చెప్పండి, మా నాన్న ఎక్కడ? చెప్పండి చెప్పండి, మా నాన్న ఎక్కడ? చెప్పండి. అబ్బా, ఎంత అందంగా ఉన్నా. నేనే ఉన్నాను. నేను ఇక్కడ మాట్లాడుకున్నాను. అదేంటో నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా ఆ డ్రెస్ నీకోసమే కుట్టినట్టుంటుంది. ఓవర్ చేయకు. నీతో ఏమన్నా మాట్లాడానా? నిన్నేమన్నా ఇబ్బంది పెట్టానా? నా పిల్లతో నేను మాట్లాడుకుంటున్నాను. ఆ కళ్ళు చూడు, ఎంత అందంగా ఉంటాయో. అవి కదులుతూ ఉంటే నవ్వులు దాచుకున్న నదిలా ఉంటాయి. ఆ ముక్కు చూడు, స్కూల్లో జారుడు బండలా ఎంత చక్కగా ఉంటుందో. ఇంకా పెదాలు అంత అందంగా ఉంటాయి. ఎలా మాట్లాడకుండా ఈ మౌనం ఎన్ని రోజులమ్మా? ఏయ్, తీసి పక్కన పడే. నా పిల్లతో నేను మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా? మాటలే కాదు, ముద్దు కూడా పెట్టుకుంటాను. నా ఇష్టం. ఆ కళ్ళు చూడు, ఆ బుగ్గ చూడు, ఆ పెదాలు చూడు, బావా బావా ఇప్పుడు పెట్టుకో ముద్దులు. పెళ్ళ ముద్దు పెడితే వద్దు అనే మొగుడిని నిన్నే చూస్తున్నా. హలో అమ్మ చారు, చెప్పమ్మా. మీ నాన్న కనిపించట్లేదే? స్కూల్కి వెళ్ళిన పిల్లాడు కనిపించట్లేదు అన్నట్టు నాన్న కనిపించకపోవడం ఏంటి? నిజంగానమ్మా, ఉదయం నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో తెలియటం లేదు. ఆయనేం చిన్నపిల్లాడు కాదమ్మా తప్పిపోవడానికి. వచ్చేస్తాళ్లే. లేదు చారు, ఆయన ఎక్కడున్నా బయటకు వెళ్ళగానే నాకు ఫోన్ చేసేవారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేవారు. నాకు చేసిన ఫోన్ ఏదో ఆయనకే చేయొచ్చు కదా. చేశానమ్మా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకెందుకు భయంగా ఉంది చారు. మనిషి ఇంతవరకు ఇంటికి రాలేదు, ఫోన్ పనిచేయటం లేదు అంటే నా మనసుకెందుకో కీడు శంకిస్తుందమ్మా. ఏమీ కాదు, నువ్వు భయపడి నన్ను భయపెట్టుకమ్మా. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. నాన్న ఏదో పని మీద బయట ఉండుంటారు, వచ్చేస్తారులే. అలాగే. నాన్న ఇంకా రాకపోవడం ఏంటి? రింగ్ అవుతుందిగా, స్విచ్ ఆఫ్ వస్తుందని అంటుందేంటి? హలో నానా, ఎక్కడున్నావు?
అమ్మ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుందంట. ఏమైందో ఏంటో అని అమ్మ చాలా కంగారు పడుతుంది. అమ్మ కంగారు పడుతుందా? ఎవరు? ఏంటి, నా గొంతు కూడా గుర్తుపట్టలేదా? అంత టెన్షన్లో ఉన్నావా? ఆద్యా, నువ్వా? నేనే. మా నాన్న ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? ఫోనే కాదు, మీ నాన్న కూడా నా దగ్గరే ఉన్నాడు. ఏంటి, మా నాన్న నీ దగ్గర ఉండడం ఏంటి? ఏ, మా నాన్న నీ దగ్గర ఉండగా మీ నాన్న నా దగ్గర ఉండకూడదా? మీ నాన్న కనిపించలేదని నీకంత కంగారుగా ఉంటే మరి మా నాన్న గురించి నాకుండదా? చూడాద్యా, మీ నాన్నని ప్రాణాలతో చూడాలని లేదా? అక్కడ మా నాన్నకి ఏదైనా జరిగితే ఇక్కడ మీ నాన్న మాత్రం ఉంటాడా ఏంటి? పల్లెటూరులో పెరిగి నీకే అంతుంటే అమెరికాలో పుట్టి పెరిగిందాన్ని నాకెన్ని తెలివితేటలుండాలి? ఆద్యా, మర్యాదగా మా నాన్నను వదిలే. అదే మాట నేను చెప్తున్నాను. నీకు మీ నాన్న కావాలి అంటే మా నాన్నని నాకు అప్పగించు. నాకు నువ్వు 2 ఆఫర్లు ఇచ్చావు, నేను నీకు 2 ఇవ్వను, ఒక్కటే. అది మా నాన్న ఎక్కడున్నాడో నాకు చెప్పాలి. కాదంటే మీ నాన్న నీకు ఎప్పటికీ కనిపించడు. ఆద్యా, అరిస్తే భయపడ్డానికి నేనేం నీ ఇంటి పని మనిషిని కాదు. ఆద్య ఇక్కడ, ఆద్య ఇక్కడ, ఆద్య ఇక్కడ. మీ నాన్న నీకు కావాలో వద్దో ఆలోచించుకొని ఏం చేస్తావో డిసైడ్ చేసుకో. మా నాన్నకి ఏదైనా జరిగిందంటే అది నీ చేతిలోనే ఉంది. మా నాన్న సేఫ్గా ఉన్నంత వరకు మీ నాన్న సేఫ్. మా నాన్న నా దగ్గరకు వచ్చాక మీ నాన్న నీ దగ్గరకు వస్తాడు. ఏం చేయాలనేది డిసైడ్ చేసుకో. ఎక్కువ టైం మాత్రం నేను ఇవ్వను. మీరు ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం నేనే కదా సార్. ఎందుకు వచ్చావు రామలక్ష్మి? ఇక్కడి నుంచి వెళ్ళు. ఎందుకు సార్ అంత కోపం? నాకెవరి మీద కోపం లేదు, నాకు నా మీదే కోపం. మీ మాటల్ని బట్టే అర్థమవుతుంది సార్ నా మీద మీకు ఎంత కోపం ఉందో. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? వెళ్తానులేండి సార్. మీరు ఇలా కోపడ్డానికి కారణం నేనేగా. తప్పు నాదే. ముందు వెనక ఆలోచించకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. టైం బ్యాడ్ అయినప్పుడు కారణం ఎవరో ఒకరు అవుతూనే ఉంటారు. మీరు మాత్రం ఏం తప్పు చేయకుండా నేనే చేశానని మా నాన్న వాళ్ళ ముందు చెప్పడం మీ తప్పే కదా. మీరు చేసిన పని వల్ల నాకు నిజం తెలిసాక ఇంట్లో వాళ్ళకి చెప్పినా నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి ప్రశాంత్తో పెళ్లి ఇష్టం లేక తన గురించి అలా చెప్పాను అనుకుంటున్నారు ఇంట్లో వాళ్ళందరూ. చివరికి మా నాన్న కూడా నా మాట నమ్మకుండా ఎవరికీ చెప్పకుండా గుళ్ళో నా పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పెళ్ళ? కంగ్రాట్స్. ఎందుకు సార్ కంగ్రాట్స్? నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. మీ నాన్నగారు పెళ్లి ఫిక్స్ చేశాక నీకు ఇష్టం లేకపోయినా ఆ పెళ్లి జరుగుతుంది. మీకు బాధగా అనిపించట్లేదా సార్? నాకెందుకు బాధ? నేనేం బాధపడట్లేదు.
నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకో. ఆ పెళ్లి చేసుకుంటానో లేదో అన్నది తర్వాత విషయం సార్. మీరు ఏ తప్పు చేయలేదని అందరికీ తెలియాలి. మీ మంచితనం మా వాళ్ళందరికీ అర్థం అవ్వాలి సార్. అపార్థం చేసుకున్న తర్వాత అర్థం చేసుకున్న ప్రయోజనం ఉండదు. అలా అని మీరు అనుకున్నా నేను ఊరికే ఉండను సార్. నా వల్ల మీ పరువు పోయింది. మళ్ళీ మీ పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నాదే కదా సార్. మీరు ఏ తప్పు చేయలేదని మా వాళ్ళకి, కాలేజ్లో వాళ్ళకి అందరికీ తెలిసేలా చేయాలంటే సాక్ష్యం కావాలి సార్. సాక్ష్యమా? అవును సార్. చేయని తప్పుని చేశానని మీరు ఒప్పుకున్నారు కాబట్టి మీరు చెడ్డవారయ్యారు. అందుకు సాక్ష్యం ఉంటే కానీ మీరు ఏ తప్పు చేయలేదని అందరికీ అర్థమవుతుంది. అవన్నీ జరిగే పనులు కాదు రామలక్ష్మి. పెళ్లి చేస్తున్నారు అంటున్నావు, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. నేను హాయిగా ఉంటే మీరు ఇలా బాధపడుతూ ఉంటారా? లేదు సార్, ఆ పెళ్లి జరగకూడదు. మీరే తప్పు చేయలేదని నిరూపిస్తేనే ఆ పెళ్లి ఆగిపోతుంది. తప్పు చేసింది మీరు కాదు సార్, ఆ ప్రశాంత్ అని అందరికీ అర్థమవుతుంది. నిరూపిస్తావా? అవును సార్, నిరూపించాలి. అప్పుడే మా నాన్న నమ్ముతారు. కాకపోతే దానికి సాక్ష్యం కావాలి సార్. సాక్ష్యమా? ఎక్కడ దొరుకుతుంది? ప్రయత్నిస్తే అదే దొరుకుతుంది సార్. ఆ రోజు కాలేజీలో మీకు అవార్డు ఇచ్చినప్పుడు మీరు తప్పు చేసినట్టు అందరికీ ఒక వీడియో వచ్చింది కదా. ఆ వీడియో తీసిన వాళ్ళు ప్రశాంత్ నన్ను అక్కడికి తీసుకెళ్లిన దగ్గర నుంచి వీడియో తీసుంటారు కదా. కావాలని మిమ్మల్ని చెడ్డవాళ్ళని చేయడానికి ప్రశాంత్ ఉన్నది తీసేసి మిగిలిన వీడియో పెట్టుంటారు. మొత్తం వీడియో ఆ ప్రశాంత్ దగ్గర ఉండే ఉంటుంది. ఆ వీడియో సంపాదించడానికి మీరు కొంచెం హెల్ప్ చేస్తే ఆ వీడియో తీసుకొచ్చి మా నాన్నకి చూపించి ఇదంతా చేసింది ప్రశాంత్ అని నిరూపిస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది సార్. అందుకే ఆ వీడియో సంపాదించడానికి మీరు నాకు హెల్ప్ చేయండి సార్. కాబోయే పెళ్లి కూతురువి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? వదిలి. నీకు ప్రశాంత్కి పెళ్లి జరగాలి. వాడు ఈ తప్పు చేసింది కూడా నీ మీద ప్రేమతోనే. ఏంటి సార్? ఏంటి అది? ప్రేమనా? ఆడపిల్ల జీవితం నాశనం చేయాలని కోరుకోవడం, మీతో ఉన్న వీడియోని అందరికీ పంపించడం, అది ప్రేమ? రామలక్ష్మి, ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకునే ప్రయోజనం లేదు. హ్యాపీగా పెళ్లి చేసుకో. అలా ఎలా చెప్తారు సార్? అతను మీ తమ్ముడేగా. అలాంటి వాణ్ణి ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకుంటుందా? మీ ఇంటి ఆడపిల్ల విషయంలో ఇలాగే జరిగితే మీరు ఇలాగే చెప్తారా? రామలక్ష్మి, అవన్నీ ఆలోచించే స్థితిలో నేను లేను. ఈ పెళ్లి జరగాలి. నేను మా అమ్మకి మాటిచ్చాను. మాటిచ్చారా? ఎలా జరుగుతుంది సార్ పెళ్లి? అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదా మీకు? ఆ రోజేమో నేనంటే ప్రేమ, నా కోసం ఏమైనా చేస్తానన్నారు. అంటే నాకు కూడా మాట ఇచ్చినట్టే కదా. ప్లీజ్ సార్, నాకు సహాయం చేయండి. ఇప్పుడు మీరు నాకు సహాయం చేస్తున్నారా లేదా? నేనేం చేయలేను. సరే, మీరంత ఖచ్చితంగా చేయను అంటే నేను ఊరుకుంటానా? నేనే ఆధారాలు సంపాదిస్తాను. రామలక్ష్మి, ప్లీజ్ వద్దు. అసలే ఆ ప్రభాస్ మంచోడు కాదు. అయినా సరే, నేను రఘురామ్ గారి అమ్మాయిని. నేనే ఆధారాలు సంపాదిస్తాను. మీరు ఏ తప్పు చేయలేదని నిరూపించి ఈ పెళ్లి జరగకుండా నేను చేస్తాను.
రామలక్ష్మి రామలక్ష్మి రామ్ మొత్తానికి అనుకున్నట్టుగా రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటున్నావు. మమ్మల్ని మర్చిపోకుండా పార్టీ కూడా ఇస్తున్నావు. అయితే ఈరోజు మనకి జాగారమే. అంతేగా, మనకే తెలియకుండా పడిపోయేంత వరకు తాగాలి. రే కంగ్రాట్స్ రా, త్వరలో రామలక్ష్మి నీకు భార్య కాబోతుందన్నమాట. త్వరలో కాదు, రేపు శనివారమే గుడిలో పెళ్ళి, ముహూర్తం కూడా పెట్టేశారు.